Welcome back again. This is Vidya. You watch We The Techie Government Jobs channel. Guys, government job updates మేము రెగ్యులర్గా ఇస్తున్నాం. ఎవ్రీ డే కవర్ చేస్తున్నాం అన్ని గవర్నమెంట్ జాబ్స్ కూడా. సో మిస్ కాకుండా మనం రెగ్యులర్గా ఫాలో అవడానికి అయితే మన యొక్క ఛానల్ని మీరు మ్యాక్సిమం ట్రై చేయండి గైస్. ఓకే, గ్రేట్. సో ఈరోజు మనకి ఫుడ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఎక్సలెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. మీరు 14th జూలై కల్లా అప్లై అయితే చేసేసుకోవాలి. ఓకే, గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి పొజిషన్స్కి వీళ్ళు ప్రెజెంట్ రిక్రూట్మెంట్ అయితే లాంచ్ చేశారు. సో ఆర్గనైజేషన్ చూసుకుంటే మనకి APEDA. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ అన్నమాట. సో చాలా మంచి ఆర్గనైజేషన్. సో చెప్పాలంటే మనకి అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. గైస్, గ్రూప్ ఏ గ్రూప్ బి అన్నారు కదా. గ్రూప్ ఏకి వచ్చేటప్పుడు మనకి వాళ్ళు కొంత ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు అనమాట. ఎక్స్పీరియన్స్ పొజిషన్ మీకు ఏమైనా డెడికేటెడ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియో వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ గ్రూప్ బికి సంబంధించి మనకి వీళ్ళైతే ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేకుండా ఫ్రెషర్స్ అప్లై చేసుకునేటట్టు వీళ్ళైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో గ్రూప్ బి పొజిషన్స్కి మనం ఈ ప్రాపర్గా కాన్సన్ట్రేట్ చేసి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఏంటి, అప్లికేషన్ ప్రొసీజర్ ఏంటి, అసలు ఏ పొజిషన్స్కి హైరింగ్ జరుగుతుందో అన్ని కూడా నీట్గా క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక న్యూ ఎవరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఇచ్చేసి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి. ఓకే, లెట్స్ స్టార్ట్. రైట్, ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ APEDA నుంచి వచ్చింది. ఇక చూడండి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కిందకు అయితే వస్తుందన్నమాట. సో మీ యొక్క వెబ్సైట్ మీరు చక్కగా చెక్ చేసుకోండి. వీళ్ళ దగ్గర నుంచి వచ్చిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా మనం అయితే డిస్కస్ చేద్దాం. మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ అండ్ పబ్లికేషన్స్ అండ్ ఇక్కడ చూడండి మనకి రిక్రూట్మెంట్లో మనకి అయితే కనిపిస్తుంది అనమాట. సో యాక్చువల్గా ఇక్కడ చూడండి, సో వ్యూ అడ్వర్టైజ్మెంట్ మనకి ఇక్కడ ఇచ్చారు. సో అసిస్టెంట్ మేనేజర్స్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్స్కి ప్రెజెంట్ హైరింగ్ అయితే జరుగుతుంది. జూలై 14th కల్లా మీరైతే అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చేసారు మనకి ఫ్రెష్ క్యాండిడేట్ మీద క్లిక్ చేసి ఒక లాగిన్ క్రియేట్ చేసుకోండి. ఆ లాగిన్ మనకి ఈ డీటెయిల్స్ ఇచ్చేసి ఫాస్ట్గా అయితే అప్లై చేసుకోండి. లాగిన్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఆల్రెడీ లాగిన్ ఇన్ క్యాండిడేట్స్ ఇక్కడ టు కంప్లీట్ ద ప్రాసెస్ మీకు ఇచ్చేసి ఫీజు పే చేసి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. చాలా సింపుల్ స్టెప్స్ అయితే మనకైతే ఉంటాయి. ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి వచ్చిన నోటిఫికేషన్ అయితే మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మనకి యాక్చువల్ నోటిఫికేషన్ ఎలా అయితే ఉంటుందన్నమాట. మీరు చూడండి అసిస్టెంట్ జనరల్ మేనేజర్కి, అసిస్టెంట్ మేనేజర్కి అంటే గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి పొజిషన్స్కి ప్రెజెంట్ ఈ APEDA డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేశారన్నమాట. ఓకే, సో గైస్ మనకి గ్రూప్ ఏ అంటే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అగ్రికల్చరల్ బిజినెస్ ప్రమోషన్ ఫైనాన్స్ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఏమో 35 years ఇచ్చారు. మీరు చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ గ్రూప్ ఏ పొజిషన్స్ మనకి 56,100 నుంచి మనకి బేసిక్ అయితే స్టార్ట్ అవుతుంది. గైస్, దీనికి డెడికేటెడ్గా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ మనకైతే ఉండాలి. అగ్రికల్చర్లోనే హార్టికల్చర్, ప్లాంటేషన్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అండ్ కోఆపరేషన్, వెటర్నరీ సైన్స్, డైరీ సైన్స్, డైరీ టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, ఫుడ్ సైన్స్ సంబంధించి. బట్ ద థింగ్ ఏంటంటే మనకి 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్తున్నారు. సో ఎవరికైతే 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు దానికి తగ్గట్టుగా మీరు ఈ యొక్క పొజిషన్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. గైస్, ఇప్పుడు మన ఫోకస్ వచ్చేటప్పటికి మనకి గ్రూప్ బి పొజిషన్స్ అనమాట. సో వీటి గురించి మనం ఇప్పుడైతే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో మీరు చూడండి ఇక్కడ 5th, 6th అండ్ 7th రోలో ఉన్న అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించిన రోల్స్కి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి ఎక్స్పీరియన్స్ ఏమీ అడగలేదు. ఓకే, మినిమం 18 years నుంచి మాక్సిమం 30 years వరకు ఉన్న క్యాండిడేట్స్ అందరూ దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అసిస్టెంట్ మేనేజర్ అగ్రికల్చర్ ఫస్ట్ చూద్దాం. సో మనకి బేసిక్ పే చూడండి ఒకసారి ఏమి ఇచ్చారు, 35,400 నుంచి 1,24,000 వరకు వేరే అవుతుందట. సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్, హార్టికల్చర్, ప్లాంటేషన్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్, నెక్స్ట్ వెటర్నరీ సైన్స్, నెక్స్ట్ ఇలా చూస్తే మనకి డైరీ సైన్స్, డైరీ టెక్నాలజీ, నెక్స్ట్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్. మీరు బ్యాచిలర్స్ డిగ్రీ ఈ యొక్క స్ట్రీమ్స్లో కనుక మీరు చేస్తుంటే మీరు ఇక పర్టికులర్ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా అసిస్టెంట్ మేనేజర్ రోల్ గ్రూప్ బికి సంబంధించి మనకి ఇంకొక 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో అక్కడ చూస్తే బ్యాచిలర్స్ డిగ్రీ అయినా, అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అయినా, అగ్రికల్చర్లోని, హార్టికల్చర్లోని, ప్లాంటేషన్లోని, అగ్రికల్చర్ ఇంజనీరింగ్లోని, అగ్రికల్చర్ కోఆపరేషన్, వెటర్నరీ ఇవి కూడా సేమ్. వీళ్ళంతా కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చట. సో ఇంకోటి ఉంది జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ అనేసి. సో చూస్తే మనకి 1 పొజిషన్ అయితే ఉంది, అన్రిజర్వ్డ్ కేటగిరీ. మీరు అందరూ కూడా ట్రై చేయొచ్చు. సో దీనికి కూడా అంతే 35,400 నుంచి మనకి బేసిక్ పే అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. దీనికి ఎవరు ఎలిజిబుల్ అని చూస్తే మాస్టర్స్ డిగ్రీ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ హిందీ విత్ ఇంగ్లీష్ ఎవరైతే ఉన్నారో, సో లాంగ్వేజ్కి సంబంధించి హిందీకి సంబంధించి వాళ్ళంతా కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఆర్
మాస్టర్స్ డిగ్రీ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఇంగ్లీష్ విత్ హిందీ, అంటే హిందీ విత్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ విత్ హిందీ కూడా దీనికైతే మీరు అప్లై చేసుకోవచ్చు. మాస్టర్స్ డిగ్రీ ఇన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ సబ్జెక్ట్ అదర్ దాన్ హిందీ ఆర్ ఇంగ్లీష్, హిందీ మీడియం ఆర్ ఇంగ్లీష్ ఈజ్ కంపల్సరీ మెన్షన్ చేశారు. నెక్స్ట్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ సబ్జెక్ట్ అదర్ దాన్ హిందీ ఆర్ ఇంగ్లీష్, ఇక్కడ చూస్తే మనకి హిందీ ఎలెక్టివ్గా ఉన్న సబ్జెక్ట్ వాళ్ళు కూడా దీనికైతే ట్రై చేయొచ్చు అనేసి వీళ్ళైతే ఇచ్చారన్నమాట. ఓకే, ఇంకా డిప్లొమా ఆఫ్ సర్టిఫికేట్ మీకు ఏమైనా హిందీ ఆర్ హిందీ టు ఇంగ్లీష్ మీకు సంబంధించి ఏమైనా ఉంటే ఆ వాళ్ళు కూడా దీనికైతే ట్రై చేయొచ్చు అనేసి చెప్పారన్నమాట. ఓకే, ఇండియన్ సిటిజన్ అయితే ఫస్ట్ మీరు అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవుతుంది. మీరు గమనించండి, మనకి ఫీ స్ట్రక్చర్ ఇక్కడ ఇచ్చారు. అదే మీకు ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్కి అప్లై చేయాలనుకుంటే గ్రూప్ ఏకి అప్లై చేయాలనుకుంటే మీరు 500 రూపీస్ అయితే పే చేయాలి. అదే గ్రూప్ బి మనకి యూజ్ అయ్యే పోస్ట్కి అంటే అసిస్టెంట్ మేనేజర్ అగ్రికల్చర్, హిందీ ట్రాన్స్లేటర్ అండ్ అసిస్టెంట్ మేనేజర్కి మీరు అప్లై చేయాలనుకుంటే సో జనరల్ కేటగిరీ పీపుల్ ఏమో 300 రూపీస్ మీరు అయితే పే చేయాల్సి వస్తుంది ఆన్లైన్లోనే ఫీజు పేమెంట్ అనమాట. సో అదే మీరు ఫీమేల్ క్యాండిడేట్స్ అయి ఉండి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం పే చేయాల్సిన అవసరం లేదు, జీరో మాట వాళ్ళకి ఫీజు మీరు చెక్ చేసుకోండి. ఓకే, నేను యాజ్ పర్ ది ఏజ్ నేను ఆల్రెడీ చెప్పేసాను. సో యాజ్ పర్ ది గవర్నమెంట్ నార్మ్స్ మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏమో 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్, పీడబ్ల్యూబీడీకి ఏమో చూస్తే మనకి 10 ఇయర్స్ అయితే ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్కి వచ్చేటికి 3 ఇయర్స్ ఆఫ్ డిడక్షన్ ఇచ్చారు. డిఫెన్స్ పర్సనల్కి వచ్చినప్పుడు 3 ఇయర్స్ ఉంటుంది. నెక్స్ట్ ఏపీడీఏ హోల్డింగ్ పొజిషన్స్ రెగ్యులర్ బేస్లో ఉన్న క్యాండిడేట్స్కి ఏమో 5 ఇయర్స్ వరకు మనకి అయితే ఉంటుంది అనేసి వీళ్ళైతే క్లియర్గా ఇచ్చారు. ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే మనకి గ్రూప్ బీకి సంబంధించిన పొజిషన్స్ కాబట్టి ఇలా కిందకు వచ్చేద్దాం. సో సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనకి ఫస్ట్ ఒక ఆన్లైన్ టెస్ట్ అయితే పెడతారు. సో ఆఫ్టర్ దట్ మనకి ఇంటర్వ్యూ చేసి వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తారన్నమాట. సెలక్షన్ విల్ బి మేడ్ కన్సిస్టింగ్ ఆఫ్ సింగిల్ పేపర్. ఇక్కడ చూడండి మనకి 2.5 అవర్స్ మనకి 100 మార్క్స్కి వీళ్ళైతే ఎవాల్యుయేట్ చేస్తారు. జనరల్ అవేర్నెస్ ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్, రీజనింగ్ మీద మనకి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్కి. ఏపీడీఏ అంటే అగ్రి ఎక్స్పోర్ట్ రిలేటెడ్గా సంబంధించి మనకి ఇక్కడ చూడండి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్కి. నెక్స్ట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద సబ్జెక్ట్ కన్సర్న్ డిగ్రీ లెవెల్లో చూస్తే 30 మార్క్స్కి ఇస్తున్నారు. ఎస్ఐ రైటింగ్ అండ్ ప్రిసైజ్ రైటింగ్ వచ్చేటికి మనకి 2 క్వశ్చన్స్ ఇస్తారు 20 మార్క్స్ అనమాట. ఓకే, ఈచ్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఫర్ 4 ఆన్సర్స్ విల్ బి మార్క్డ్ యాజ్ 1 మార్క్ అని మెన్షన్ చేశారు. దేర్ విల్ బి 25% ఆఫ్ అంటే మనకి క్లియర్గా ఇచ్చేస్తారు 0.25 మార్క్స్ మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందన్నమాట. ఓకే, ఓఎంఆర్ షీట్ బుక్లెట్ బై పెన్ మీరైతే రాస్తారు ఎగ్జామ్ అని చెప్తున్నారన్నమాట. నో బుక్స్ అండ్ మెటీరియల్స్ ఆర్ అలౌడ్ అని మెన్షన్ చేశారు. సో దాని తర్వాత మనకి హిందీ ట్రాన్స్లేటర్స్కి మనకి డిఫరెంట్గా ఉంటుంది కదా. సో జనరల్ ఇంగ్లీష్ మీద, జనరల్ హిందీ మీద, జనరల్ నాలెడ్జ్ ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్ మీద, ట్రాన్స్లేషన్ ఆఫ్ వన్ ప్యాసేజ్ మీద, ట్రాన్స్లేషన్ ఆఫ్ వన్ ప్యాసేజ్ అంటే ఇంగ్లీష్ టు హిందీ, హిందీ టు ఇంగ్లీష్ మీకు అయితే ఉంటుంది. సో చూస్తే 15, 15, 20, 1, 1. సో మనకి టోటల్గా 15, 15, 20, 50 మార్క్స్కి అంటే టోటల్గా 180 మినిట్స్ ఇస్తున్నారు. టోటల్గా 150 మార్క్స్కి వీళ్ళైతే ఎవాల్యుయేట్ అయితే చేస్తారనేసి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. ఓకే, రిటన్ టెస్ట్ విల్ బి హెల్డ్. సో చెప్పాలంటే మనకి సెంటర్స్ ఆఫ్ ఢిల్లీ, ఎన్సీఆర్ అని మెన్షన్ చేశారు. మీకు ఓకే అనుకుంటే తప్పకుండా డెడికేటెడ్గా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా అయితే ట్రై చేయొచ్చు. మంచి అప్డేట్ ఇది మాత్రం. ఓకే, 14th జూలై మనకి ఇక్కడ ఇచ్చారు క్లియర్గా చూడండి ఒకసారి. అప్పటికల్లా మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే పెట్టేసుకోవాలని ఇచ్చారు. గ్రేట్ అప్డేట్ గైస్, తప్పకుండా అయితే ట్రై చేయండి. క్రియేట్ లాగిన్ మీకు ఇచ్చేసి వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటే అక్కడ నుంచి అయితే యాక్స్ చేయండి. ఇంకొక ఎక్స్టెండ్ వీడియోతో మరి కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.